హలో ఎవరివన్, నా పేరు జగత్ ట్రావెలర్. ఇప్పుడు మనం హనుమాన్ పాదరక్షకులు ఎక్కడ ఉన్నాయి, ఎలా చేరుకోవాలి, ఆలయ చరిత్ర మరియు పాదరక్షకుల విశిష్టత తెలుసుకుందాం. అక్కడ వెళ్ళిన తర్వాత ఎక్కడ స్టే చేయాలో చూద్దాం. వెళ్దాం రండి. హనుమాన్ పాదరక్షకులు సందర్శించాలంటే మనం ముందుగా కసాపురం చేరుకోవాలి. కసాపురంకి డైరెక్ట్ ట్రైన్ కనెక్టివిటీ లేదు, బస్సులో లేదా ఆటోలో చేరుకోవచ్చు. కసాపురంకి దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ గుంతకల్ రైల్వే స్టేషన్. విజయవాడ, వైజాగ్, బెంగళూరు, తిరుపతి, చెన్నై నుంచి డైలీ ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. వాటి టైమింగ్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. రైల్వే స్టేషన్ నుంచి కసాపురం 7.5 కిలోమీటర్లు ఉంటుంది. రైల్వే స్టేషన్ నుంచి బయటికి రాగానే షేర్డ్ ఆటోస్ లేదా క్యాబ్స్ లభిస్తాయి. ఒక్కరికైతే 30 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఫ్యామిలీతో వస్తే 100 నుంచి 150 దాకా. ఇప్పుడు బస్టాండ్ నుంచి కసాపురం ఎలా వెళ్ళాలో చూద్దాం రండి. బస్టాండ్ నుంచి కసాపురం 9 కిలోమీటర్లు ఉంటుంది. కసాపురంకి డైలీ బస్సెస్ అందుబాటులో ఉన్నాయి. వాటి టైమింగ్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. లేకుంటే బస్టాండ్ నుంచి రైట్ సైడ్ రాగానే గుత్తి రోడ్డు ఉంటుంది. మీకు తెలియకపోతే అక్కడ ఎవరినైనా అడగండి, మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. గుత్తి రోడ్లకు రాగానే షేర్డ్ వెహికల్స్ లేదా షేర్డ్ ఆటోస్ చాలానే ఉంటాయి. ఒక్కరికైతే 30 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఫ్యామిలీతో వస్తే 100 నుంచి 150 దాకా ఛార్జ్ చేస్తారు. విత్ బార్గెన్ మీరు ఎంత. కసాపురంకి వెళ్ళిన తర్వాత ఎక్కడ స్టే చేయాలి, గుడి చరిత్ర అయ్యింది, హనుమాన్ పాదరక్షకులు విశిష్టత అయ్యింది, అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుసుకుందాం రండి. 20 నిమిషాలు ప్రయాణం చేసిన తర్వాత నేను కసాపురం చేరుకున్నాను. ఇక్కడ కనిపించేదే కసాపురం టెంపుల్ ఆర్చ్ గేట్, సందర్శించండి. బస్సులో వచ్చేటోళ్ళు ఒకటి గుర్తుంచుకోండి, బస్సులో వచ్చేటోళ్ళని ఈ ఆర్చ్ గేట్ దగ్గర వదిలేస్తారు. ఈ ఆర్చ్ గేట్తో నుంచి బై వాక్ 200 మీటర్స్ మళ్ళీ గుడి దగ్గరికి నడవాల్సి ఉంటుంది. 2 వీలర్ లేదా 4 వీలర్ లేదా షేర్డ్ ఆటోలో వచ్చే వాళ్ళకి నో ప్రాబ్లం, డైరెక్ట్గా గుడి దగ్గరికి వెళ్తాం. ఇప్పుడు టెంపుల్ దగ్గరికి వెళ్దాం రండి. టెంపుల్ దగ్గరికి చేరుకున్నాను. ఇప్పుడు ఎక్కడ స్టే చేయాలో చూద్దాం. ఎగ్జాక్ట్గా గుడికి ఆపోజిట్లో పార్కింగ్ ఏరియా ఉంటుంది. పార్కింగ్ ఏరియా నుంచి రైట్ సైడ్ తిరిగితే దేవస్థానం గదులు ఉంటాయి. ఇక్కడ సింగిల్గా వస్తే రూమ్స్ ఇవ్వరు, ఇద్దరు లేదా ఫ్యామిలీతో వస్తే నో ప్రాబ్లం. డబుల్ బెడ్రూమ్స్ 500 నుంచి 1000 రూపాయల దాకా ఉంటుంది విత్ నాన్ ఏసీ. ఏసీ రూమ్స్ 1200 నుంచి 2000 దాకా ఉంటుంది. గుర్తుంచుకోండి, గుడి లోపలికి మొబైల్స్, లగేజ్ అనుమతి లేదు. వీలైనంత వరకు మీ లగేజ్ రూమ్లోనే ఉంచండి. ఇప్పుడు దర్శనానికి వెళ్తూ ఆలయ చరిత్ర, పాదరక్షకులు విశిష్టత తెలుసుకుందాం. కసాపురంకి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న బుగ్గసంగల్ శివాలయంలో వ్యాస మహర్షి నిద్రిస్తుండగా ఆయన కలలోకి ఆంజనేయ స్వామి ప్రత్యక్షమై, నేను భూమి లోపల ఉన్నాను, నన్ను బయటకు తీసి ప్రతిష్ఠించు అని చెప్పాడట. సరే స్వామి, ప్రతిష్ఠిస్తాను, మరి మీరు ఎక్కడున్నారో నాకు తెలియదు కదా అని వ్యాస మహర్షి అడగ్గా, నువ్వు దక్షిణ దిశగా వెళ్ళు, అక్కడ నీకు ఎండిపోయిన వేప చెట్టు ఒకటి కనిపిస్తుంది, నువ్వు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళగానే ఆ చెట్టు చిగురిస్తుంది, ఆ చెట్టు కిందే నేను ఉంటాను అని ఆంజనేయ స్వామి చెప్పాడట. ఇప్పుడు పాదరక్షకుల విశిష్టత తెలుసుకుందాం రండి.
హరిహర బుక్కరాయలు పెనుగొండ నుంచి ఆంజనేయ స్వామిని దర్శించుకోవడానికి వస్తుండగా వారికి ఒక బాలుడు రూపంలో ఆంజనేయ స్వామి ఎదురు వచ్చి నా విగ్రహానికి ఎదురుగా నా ధ్వజస్తంభంకి కుడివైపున నా పాదరక్షకులు ఉంటాయి, వాటిని బయటికి తీసి నా ధ్వజస్తంభం ముందు ఉంచండి అని చెప్పాడట. ఇవే ఆ పాదరక్షకులు, దర్శించుకోండి. ఈ పాదరక్షల గురించి వీడియో చివరిలో చెప్తాను. ఇప్పుడు తలనీలాలు ఎక్కడ సమర్పిస్తారో చూద్దాం రండి. ఆలయంకి ఎడమ వైపున టికెట్ కౌంటర్ ఉంటుంది. టికెట్ కాస్ట్ 15 రూపాయలు. టికెట్ కౌంటర్ పక్కన ఉచిత దర్శనంకు దారి కూడా ఉంటుంది. ఉచిత దర్శనం నుంచి కొంచెం ఎడమ వైపుగా ముందుకు వస్తే ఇదే కళ్యాణకట్టుకు వెళ్ళే దారి. తలనీలాలు సమర్పించుకునేవారు సమర్పించుకోవచ్చు. పక్కన కనిపిస్తున్న షాపుల్లో బకెట్ ఫ్రీగా ఇస్తారు, వాడుకోండి. సో కాకపోతే బకెట్ రిటర్న్ చేసినప్పుడు వారి దగ్గర నుంచి స్వామికి కావాల్సిన పూజా సామాగ్రి కొనుక్కోవాలి, మర్చిపోవద్దు. తలనీలాలు టికెట్ కాస్ట్ స్క్రీన్ పైన చూడండి. ఇప్పుడు దర్శనానికి వెళ్దాం రండి. ఆలయం లోపలికి ఫోన్స్ అలో లేదు, ఇమేజ్తో కవర్ చేస్తాను. ఇక్కడ ఆంజనేయ స్వామి ఒక్క కన్నుతో మాత్రమే చూస్తుంటాడు, దర్శించుకోండి. స్వామిని దర్శించుకున్న తర్వాత ఆలయ వెనుక భాగంలో రావణ సంహారం జరిగినప్పుడు వానర సైన్యం సముద్రంలో వంతెన కట్టారు కదా, ఈ ఆలయంలో కూడా అలాంటి స్టోన్ ఒకటి ఉంది, దర్శించుకోండి. ముఖ్యంగా ఒకటి గుర్తుంచుకోండి, శనివారం ఇక్కడికి చేరుకునేటట్టు ప్లాన్ చేయండి. ముఖ్యంగా శనివారం అని ఎందుకు అంటున్నానంటే, శనివారం నైట్ ఇక్కడ స్టే చేయడం ద్వారా లేదా నిద్ర చేయడం ద్వారా మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ, ఆస్తి విభేదాలు, మీకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఒక్క శనివారం రాత్రి ఈ ఆలయంలో నిద్ర చేస్తే ఆల్మోస్ట్ పరిష్కారం దొరుకుతుందని ఇక్కడ ప్రజల ప్రగాఢ విశ్వాసం. దయ్యం పట్టిన వారికి కూడా వన్ ఆఫ్ ద పవర్ఫుల్ ఆలయం. అలాంటి వారికి ఈ వీడియో షేర్ చేయండి. దయ్యం పట్టిన వారికి హనుమాన్ పాదరక్షకులు ఒక్కసారి తాకిస్తే వారి లోపల ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోతుందని ఇక్కడ ప్రజల నమ్మకం. ఈ ఆలయంలో అన్నదానం కూడా ఉంటుంది, ఎక్కడో చూద్దాం రండి. ఆలయంకి రైట్ సైడ్ లడ్డూ కౌంటర్ ఉంటుంది. లడ్డూ కౌంటర్ దాటుకొని కొంచెం ముందుకు వెళ్తే అన్నదాన ప్రసాదం ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్నది అన్నదానం క్యూ లైన్. భక్తుల రద్దీ కొంచెం తక్కువగా ఉంది, శనివారం ఫుల్గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.